కూడా చేశాడని ఆయన బాధితులు ఆరోపించారు. పేట్ బషీరాబాద్లోని 82 సర్వే నెంబర్లో ఎకరం 29 గుంటల కన్నా ఎక్కువ ఉంటే మీకు సారీ చెప్పి రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అని మల్లారెడ్డి చెప్పారు. రెవెన్యూ శాఖ వారు ఆదివారం చేసిన సర్వేలో 82 సర్వే నెంబర్లో మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలతో పాటు మాకు చెందిన 33 గుంటలు బయటపడింది. కాబట్టి మల్లారెడ్డి వెంటనే సారీ చెప్పి హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మల్లారెడ్డి బాధితులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మాటలు అన్నారు. నేను రియల్ ఎస్టేట్ రెగ్యులర్గా చేస్తుంది కాదు, ఏదో ఒకటి మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ల్యాండ్ ఉంది బాగుంది అని అంటే అంతా సర్వే చేయించి లీగల్ ఒపీనియన్ తీసుకొని 2022లో 4000 గజాలు తీసుకున్నానండి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ టైటిల్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే 82లో కూడా మల్లారెడ్డి గారికి 1.29 ఎకర్ ఉంది. అదే 82 పార్ట్ సర్వేలో మాకు కూడా 33 గుంటలు ఉంది. సో ఇది ఆయన 2016 నుంచి టీఆర్ఎస్లో చేరిన నుంచి మమ్మల్ని రానియకుండా చాలా చేస్తున్నాడు. సో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, మేము పోయి ఫెన్సింగ్ వేసుకున్నాము. పోలీసు వాళ్ళ ముందే వాళ్ళు ఫెన్సింగ్లో కొట్టారు. చాలా వాగ్విధాలు అయినాయి. ఫైనల్గా ఏసీపీ ఆఫీస్లో మల్లారెడ్డి గారు సర్వే కోరారు. వాళ్ళే ఫస్ట్ కోరారు, సర్వే చేయండి, నా ఎకరా 29 గుంటలు 82లో వస్తే దాన్ని మించింది ఏదొచ్చినా శ్రీనివాస్ రెడ్డి గారికి అని చెప్పారు. సో ఆ విధంగానే అనుకున్నాము. తెల్లారి హై ఫోర్స్తో ఒక 100 మంది పోలీసు వాళ్ళ మీద సర్వే నిర్మించారు. సర్వే రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఆ షేర్ చేసుకోనికి మల్లారెడ్డి గారు ఎన్నో మాటలు అన్నారు. మరి దొంగ డాక్యుమెంట్ అన్నాడు, నకిలీ అన్నాడు, అవన్నీ నేను తీయదలుచుకోలేదు. బట్ మాది కరెక్ట్ ల్యాండ్, మేము అన్నీ చూపించుకొని తీసుకున్నాము. దానికోసం క్లారిటీ కోసమే ఈ ప్రెస్ మీట్. సో మా సర్వే అయిన తర్వాత సర్వే రిజల్ట్ వచ్చింది. సేమ్ ఇది మొదటిసారి సర్వే కాదు, ఇది 5వ సారి జరిగిన సర్వే. ఇది సేమ్ మా 33 గుంటలు మాకు వచ్చింది, ఆయనకు 1.29 ఆయనకు వచ్చింది. అది క్లియర్ చేయడానికి సర్వే కాపీస్ కూడా తెచ్చాను నేను. అది మీ అందరికీ ఇస్తాను, ఇప్పుడు తీసుకోండి. 82 సర్వే నెంబర్లో 17 ఎకరాల 31 గుంటలు ఉంటాయి. డిఫెన్స్ వాళ్ళు 8 ఎకరాల చిల్లర తీసుకుంటే మిగతా 4 సబ్ డివిజన్లు ఈ దాంట్లో మా పట్టదారి సుధామకు 4 ఎకరాల 24 గుంటలు వచ్చింది. ధూల్చంద్ దగ్గర నుంచి వెళ్ళి మల్లారెడ్డి గారికి 82 సర్వే నెంబర్ బై ఆలా 1 ఎకరం 29 గుంటలు వచ్చింది. మాది రోడ్డు ప్లస్ కంటోన్మెంట్లో పోగా మాకు 1 ఎకరం 6 గుంటలు 82 బై ఈలా 1 ఎకరం 6 గుంటలు రావాల్సి. మొన్న మేము బ్లూ షీట్స్ వేసిన తర్వాత చాలా గందరగోళం అయింది, లొల్లులైనాయి. ఆయన కొట్టడం జరిగింది, మమ్మల్ని దెబ్బే జరిగింది, పోలీసులను మీది పోవడం జరిగింది, మా వాళ్ళను కొట్టడం జరిగింది. చేసిన తర్వాత పోలీసు శాఖ ఏం చేసిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఒక లెటర్ రాసింది. మల్లారెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ మేము కానీ మరి లాస్ట్ ఫైనల్ ఇప్పటికే రీజనల్ డైరెక్టర్ 2001లో హైకోర్టు ఆర్డర్ తోటి సర్వే చేయడం జరిగింది. మళ్ళీ 2014లో కూడా మళ్ళీ మేము ఒకసారి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము కొన్న తర్వాత కరెక్ట్గా కాదు. మళ్ళీ తర్వాత ఇవన్నీ 2 సర్వేలు తప్పని చెప్పి లక్ష్మారెడ్డి గారు వాళ్ళు ఎప్పుడే చేయడం జరిగింది. మరి దాంట్లో కరెక్ట్ మళ్ళీ